నువ్వెలాంటి వాడివో అన్నయ్యకు తెలుసు, నాకు తెలుసు. ఎవరికో తెలియాల్సిన అవసరం లేదు. ఇంద్ర నా ప్రాణం బావా, దయచేసి నా ప్రాణం ఏం చేయొద్దు. మీ కాళ్ళు పట్టుకుంటాను బావా. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఆ పెళ్లి నేను వాపలేవు. ఈ తాయెత్తం చూస్తుంటే నీకేమైనా గుర్తొస్తోందా? గౌతమి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? తెలిసింది బాయ్. గౌతమి మేయర్ మాయాదేవి ఇంట్లో ఉంది. ఒక్కగానొక్క కూతుర్ని పొట్టన పెట్టుకున్నారు. అయినా సరే చరిత్రను శోధించే ఈ ఆర్కియాలజిస్టు భవిష్యత్తు కోసం బతకటం లేదు. దేవుడు మనకిచ్చిన గొప్ప వరం ఈ మానవ జీవితం. అలాగే ఈ జీవితం మనకిచ్చే గొప్ప బహుమతి కుటుంబం. మన అదృష్టం మన చేతుల్లో ఉండాలి. మనకిచ్చిన బహుమతి చేజార్చుకోకూడదు. చేజారినా తిరిగి తెచ్చుకోవాలి. కొందరికి అది సాధ్యం కాకపోవచ్చు, నాలాంటి వాడికి. కానీ నీకు సాధ్యం అవుతుంది. మీ వదిన, బాబు, పాప, ఫ్రెండు అందరూ దొరుకుతారు. ఆశ ఉండాలి, ధైర్యం కావాలి. నన్ను నమ్ము విజయ్. జరిగిందంతా ఆలోచించి చూస్తే కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి. మీ వదిన ఏదో ప్రమాదంలో ఉంది. ఆమెనేదో వెంటాడుతుంది. ఆమె కోసం వేట జరుగుతుంది. ఆమె కోసమే మీ మీద దాడి జరుగుతుందేమో. అంతకుముందు దానికోసమే మా అమ్మాయి మీద దాడి జరుగుండొచ్చు. ఇప్పుడు కూడా ఆమె కోసం ఏదో జరుగుతుంది. అదేమిటో మనం కనిపెట్టాలి. మా వదినతో ఎవరికి పని ఉంటుంది? ఆమెకి వచ్చిన ప్రమాదం ఏమై ఉంటుంది? అదే కనిపెట్టాలి మనం. మీ వదిన ఆచూకీ కనిపెట్టాలి. నా కూతురు చావు రహస్యం కనిపెట్టాలి. అప్పుడే నా కూతురికి, మీ అన్నయ్యకి ఆత్మశాంతి కలుగుతుంది. కరెక్టే సార్. నా కర్తవ్యం, భవిష్యత్తు కూడా అదే. నేను చేస్తాను. నమస్కారం అయ్యా. నమస్తే పంతులు గారు, కూర్చోండి. ఏంటి సార్, అర్జెంటుగా రమ్మని కబురు చేశారు? ఏమన్నా విశేషం ఉందా? ఉంది పంతులు గారు, మా చెల్లెలు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. గుళ్ళో పెళ్లి. ఈరోజు గాని, రేపు గాని, ఎల్లుండి గాని ఏ రోజు మంచి ముహూర్తం ఉందో చెప్పండి. అడుగుతున్నానని మరోలా భావించకపోతే ఇంత హడావిడిగా చెల్లెలు పెళ్లి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? చెప్పడానికి చాలా కారణాలున్నాయి, కానీ చెప్పను. మీరు త్వరగా మంచి ముహూర్తం చూడండి. అది కాదు సార్, పెళ్ళంటే 100 ఏళ్ల పంట, 2 కుటుంబాల కలయిక, అందరూ ఆనందంగా పాలు పంచుకునే వేడుక. బంధువులు, చుట్టాలు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు అందరూ వచ్చి ఆనందంగా కాబోయే దంపతుల్ని దీవిస్తే ఆ జంట జీవితం బావుంటుంది. అందుకనే సార్ మన పెద్దలు ఈ ఆచారాలు, సాంప్రదాయాలు పెట్టింది. అవన్నీ నాకు తెలుసు పంతులు గారు, కానీ నా దగ్గర అంత టైం లేదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, నాకు చుట్టాలు, బంధువులు కూడా ఎవరూ లేరు. మమ్మల్ని దీవించడానికి ఎవరికీ చేతులు రావు. అదేంటి సార్, ఈ సిటీ మేయర్ వారసులు మీరు. మీ నాన్నగారు పెద్ద వ్యాపారవేత్త, మీకు ఎవరూ లేకపోవడం ఏమిటి? మీ గురించి, మీ కుటుంబం గురించి ఎంతో మందికి తెలుసు. వారెవర్నీ పిలవకుండా, కనీసం మీ అమ్మగారికి, నాన్నగారికి కూడా చెప్పకుండా పెళ్ళంటే ఆ తర్వాత నాకు ఇబ్బందులు వస్తాయి. మీకు ఎలాంటి ఇబ్బందులు రావు.
ఏమన్నా ఉంటే నేను చూసుకుంటాను. దయచేసి మీరు త్వరగా ముహూర్తం పెట్టండి. వధూవరుల పేర్లు చెప్పండి సార్. వధువు శాలిని, వరుడు వినయ్. అయ్యా, ఇరువురి పేరు బలాలను బట్టి చూస్తే రేపు మధ్యాహ్నం 1:30 దివ్యమైన ముహూర్తం ఉంది. అది కాకుండా దాని తర్వాత ఆ ముహూర్తమే ఖాయించేయండి. రేపు మధ్యాహ్నం 1:30 రాములవారి గుళ్ళో శాలిని వినయల పెళ్లి మీరు జరిపిస్తున్నారు. దీన్నెవరూ ఆపలేరు. అంతే. శుభం భూయాత్. ఉంటాను సార్. అలాగేనండి, తప్పకుండా. మంచిదండి. థ్యాంక్స్ అండి. ఉంటాను. చంద్రకళ, రూమ్ లో ఏర్పాట్లన్నీ అయిపోయాయి? అయిపోయామయ్యా. కావలసిన సర్దేశారు కదా? పని మనిషి అన్ని సర్దేసింది. ఏమ్మా, అన్ని పెట్టేశావా? పెట్టేశానమ్మా. ఇసుక రెడీ అయిందా? గౌతమి రెడీ చేస్తోంది. అదెందుకు రెడీ చేయడం? శుభవాని శుభకార్యం పెట్టుకుంటే మధ్యలో ఆ దరిద్రపు కుట్టిదెందుకు కలెక్ట్ చేసుకోవడం? పోన్లే మాయా, దానికి ఇష్టమే చేస్తోంది. ఏమిష్టమో ఏమో, దానివల్ల ఇన్ని కష్టాలు. అల్లుడు గారు వచ్చారా? మీకే కాల్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే త్వరగా నీ రూమ్కి వెళ్ళి స్నానం చేసి పట్టుబట్టలు కట్టుకో. దేనికి? నీకు ఇష్కకి ఈరోజు రాత్రి ఫస్ట్ నైట్ ఫిక్స్ చేశాం. అరేంజ్మెంట్స్ అన్నీ పూర్తయ్యాయి. ప్రతిసారి పంతులు గారిని పిలిచి ఏదో ఒక మంచి ముహూర్తం అనుకోవడం, ఏదో ఒక చెడు జరిగి అది కాస్త క్యాన్సిల్ అవ్వడం, ఈ గొడవలన్నీ ఎందుకని ఈ రోజు రాత్రికే ఫిక్స్ చేశాం. వెళ్ళి రెడీ అవ్వు బాబు. సారీ ఆంటీ. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందుకు నేను సిద్ధంగా లేను. పరిస్థితులు ఏమిటి కృష్ణ? ఇప్పటికే మీ పెళ్లి జరిగి చాలా రోజులైంది. ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు. మంచి విషయాలు మనుషులు బాగున్నప్పుడు జరగాలంటే మనసు సిద్ధంగా లేనప్పుడు జరిగేది మంచి కాదు. ఏమిటిది చంద్ర? ఏం మాట్లాడుతున్నాడు అతను? అతను మాటలకు అర్థం ఏమిటి? ఇప్పుడు ఇష్కాకేం చెప్పాలి మాయా? దీనికంతటికి కారణం అదే. దాని పిచ్చితోనే వీడిలా మాట్లాడుతున్నాడు. చెప్తాను దాని పని. ఆంటీ, ఇవి బెడ్ మీద. ఏమైంది మమ్మీ? ఏమైందా? వద్దు వద్దని నేనంత మొత్తుకున్నా వినలేదు నువ్వు. ఇప్పుడు అనుభవించు. ఏం జరిగిందో చెప్పు. చెప్పడానికి ఏమీ లేదే. వెళ్ళి సాగర్లో దూకు. కృష్ణ ఏమైనా అన్నాడా? నీతో కాపురం చెయ్యనన్నాడు. కాపురానికి తన మనసు బాగా లేదట.
అందుకు తను సిద్ధంగా లేనని చెప్పాడు. నువ్వంటే తనకి ఇష్టం లేదని, నీపై తనకి ప్రేమ లేదని ఇండైరెక్ట్గా చెప్పకుండానే చెప్పాడు. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? కడుపు నిండి హాయిగా ఉందా? ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. అందుకే అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దని ఆ రోజే నీకు చెప్పాను. విన్నావా? కృష్ణని నువ్వు ఇష్టపడి ఉండొచ్చు, ప్రేమించుండొచ్చు, అతను నీకు ఫ్రెండ్ అయి ఉండొచ్చు. కానీ అతను నీకు భర్త, మగవాడు. అతనికి వ్యతిరేకంగా నువ్వు వాదించి అతని ఈగోని హర్ట్ చేశావు, రెచ్చగొట్టావు. ఇప్పుడేమైంది? కక్ష సాధిస్తున్నాడు. ఎంత చదువుకున్నా, ఎంత డబ్బున్నా ఆడది మగాడి మాటకు విలువివ్వాలి. కాదని ఎదురు తిరిగితే ఇలాగే యాక్సిడెంట్లు అవుతాయి. నేను న్యాయం తరపున పోరాడుతున్నాను, అది కూడా తప్పేనా? కాదు, నువ్వు నీ ముగ్గురుతో పోరాడుతున్నావు, అది తప్పు. కృష్ణే తప్పు చేస్తున్నాడు. ఒక నిరపరాధిని శిక్షించాలనుకుంటున్నాడు. అపరాధం నిరపరాధం, కానీ శిక్ష పడుతోంది నీకు. చూడేశిక, కనీసం ఇప్పుడైనా నా మాట విను. తల వంచుకుని తాళి కట్టించుకున్న దానివి అతని ముందు తల వంచుకోవడం తప్పు కాదు. అతనికి ఎదురు చెప్పకు, వెళ్ళి సారీ చెప్పు. నీ కాపురం సజావుగా సాగాలన్నా, నీ భవిష్యత్తు బాగుండాలన్నా అతని అడుగుజాడల్లో నడవడం మంచిది. కాదని ఎదురు తిరిగితే ఇలాగే పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. నేను తాళి కట్టించుకోవడానికి తల వంచి ఉండొచ్చు, కానీ చెయ్యని తప్పు ఒప్పుకోవడానికి ఎప్పటికీ తల దించను. ఏంటమ్మా, నువ్వింకా నిద్రపోలేదా? రేపే నీ పెళ్ళి. అది తలుచుకుంటేనే నిద్ర పట్టట్లేదన్నయ్య. ఎందుకమ్మా భయం? నీ పెళ్ళిని ఎవరూ ఆపలేరు. నేను ఆపాలనుకుంటున్నాను. చిన్ని, ఈ పెళ్లి నీకు ఇష్టమే కదమ్మా? వినయ్ నువ్వు ప్రేమిస్తున్నావు కదా? నాకు వినయ్ మాత్రమే కాదన్నయ్య, కుటుంబం కూడా కావాలి. పెళ్ళంటే నేను, వినయ్, నువ్వు, పంతులు, మంత్రాలు, తాలి మాత్రమే కాదు, బంధువులు, చుట్టాలు కూడా అన్నయ్య. మనల్ని కన్నమ్మ ఎలాగో మనతో లేదు, కానీ అమ్మ స్థానంలో వచ్చిన పిన్నుంది, నాన్న ఉన్నారు, ఇషిక ఉంది, బావ ఉన్నారు, పెద్దమ్మ, పెద్దనాన్న, ఇంకా స్నేహితులు, శ్రేయోభిలాషులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలోనే పెళ్లి చేసుకుంటానన్నయ్య. ఇన్ని రోజులు నాకు నువ్వు, నీకు నేనుగా అనాథలుగా బతికాము. కానీ మనకి మన వాళ్ళు ఉన్నారు కదన్నయ్య, వాళ్ళని ఎందుకు మనం దూరం చేసుకోవాలి? మళ్ళీ ఎందుకు మనం అనాథలం కావాలి? చెప్పన్నయ్య. ఆడపిల్ల పెళ్లి చేసుకొని పుట్టింటికి దూరమై అత్తారింటికి దగ్గరవుతుందంటారు. నాకు పుట్టిల్లైనా అత్తారిల్లైనా ఇదే. కానీ నా పెళ్లి కారణంగా నువ్వు అమ్మా నాన్నలకు దూరం అవ్వడం నాకు ఇష్టం లేదు. దానికన్నా నేనే ఈ పెళ్లికి దూరం అవడం మంచిది. చిన్ని, అవునన్నయ్య,
మన అనుకున్న వాళ్ళు ఎవరు లేకుండా, వాళ్ళకి తెలియకుండా నేను ఈ పెళ్లి చేసుకోలేను. అందరి సమక్షంలో అయితేనే చేసుకుంటాను. నన్ను క్షమించన్నయ్యా. నేను వినయ్కి భార్యనవ్వడం కోసం నువ్వు అమ్మ నాన్నలకు దూరం అవడం నాకు ఇష్టం లేదు. చిన్ని, ఏడవకమ్మా. నువ్వు కోరుకున్నట్టే నీ పెళ్లి మనవాళ్ల సమక్షంలోనే జరుగుతుంది. రేపు వెళ్ళి నీ పెళ్లి గురించి అందరికీ చెప్పి అందరినీ పిలుస్తాను, సరేనా? నిజంగా? నిన్ను ఏడిపించే పని నేనెప్పటికీ చేయనమ్మా. నీ ఇష్టానికి నేనెప్పుడూ వ్యతిరేకం కాదు. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ. నీ పెళ్లిని ఎంతమంది సంతోషంగా కోరుకుంటారో వాళ్ళందరి సంతోషాన్ని రేపు నీకు దీవెనలుగా మారుస్తాను. అదే నా సంతోషం కూడా. ఇప్పుడు వెళ్ళి హాయిగా నిద్రపో. గుడ్ నైట్. ఏంటి సార్, తమరి మనసు బాగోలేదు, సిద్ధంగా లేను, మంచిది కాదు అంటూ ఏదేదో అన్నారట. హాస్పిటల్కి వెళ్తాం పదండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీ మాటల్ని బట్టి నా మాటలు ఉంటున్నాయి. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. ఓహో, లాయర్ గారికి కేసు నెంబరు, పూర్వాపరాలు అన్ని వివరాలు చెప్పాలన్నమాట. షటప్ ఇష్క, చెప్పేదేదో సూటిగా చెప్పు. మీకిష్టం లేని ఫస్ట్ నైట్ మీద లేకపోతే నా మీద? చెప్పండి సార్, నాపై ఇష్టం లేకుండానే నా మెళ్ళో తాళి కట్టారా? అందుకేనా ఇష్టం లేని కాపురం చేయనంటున్నారు? ఆర్ యు మ్యాడ్? మనిషిని అర్థం చేసుకోవడం కూడా రాదా నీకు? ఒకప్పుడు రాదు, కానీ మీ పుణ్యమాని నేర్చుకున్నాను. నువ్వు నాకు బాగా అర్థమయ్యావు. నువ్వు నిజంగా నన్ను అర్థం చేసుకుని ఉంటే ఇలా అపార్థం చేసుకునేదానివి కాదు. ఇందులో అర్థాలు, నానా అర్థాలు, అపార్థాలు ఏమున్నాయి? నీకు వ్యతిరేకంగా నేను మా అన్నయ్య తరపున వాదిస్తున్నానని, ఆ ఇందులోకి బెయిల్ ఇప్పించానని నాపై కోపం వచ్చింది మీకు. దాన్ని మనసులో పెట్టుకుని ఇలా కక్ష సాధిస్తున్నారు. కాపురం చేయడానికి కారణాలు చెప్తున్నారు, అంతేగా? వృత్తిని, వ్యక్తిగతాన్ని కలిపేశారు. న్యాయస్థానాన్ని నట్టింట్లోకి తీసుకొచ్చారు. పడకింటిపై పగబట్టారు, అంతేగా? ప్రేమ, ఇష్టం బయట వాళ్ళ మీదే, జాలి, దయ కూడా వాళ్ళ మీదే, నమ్మకం, గౌరవం కూడా వాళ్ళకే. ఎంతో ఇష్టపడి ప్రాణం కంటే మిన్నగా ప్రేమించి తమరే ప్రపంచంగా బతుకుతున్న పెళ్ళానికి గుండె సుదంత విలువ కూడా లేదు, అంతేగా? స్టాప్ ఇట్ ఇష్క, నాకు అలాంటి దురుద్దేశాలు లేవు. నన్ను, నా మాటల్ని నువ్వు సరిగా అర్థం చేసుకోవట్లేదు అంతే. ఓహో, పోనీ నీకైనా అర్థమవుతుందా? ఏంటి? నీ మాటలు నాకు అర్థం కావట్లేదు సరే, కనీసం నీ మాటలు నీకైనా అర్థం అవుతున్నాయా అని అడుగుతున్నాను. నీ చేతులు నీకైనా తెలుస్తున్నాయా అని అడుగుతున్నాను. ఒంటిపై స్పృహుండే ఇవన్నీ చేస్తున్నారా అని అడుగుతున్నాను. ఇషిక! బాబు కృష్ణ, వాట్ హ్యాపెన్? ఎందుకు గొడవ పడుతున్నారు ఇద్దరు? చూడండి అంకుల్, చిన్న చిన్న విషయాలకి పెద్ద రాద్ధాంతం చేస్తోంది. ఇది చిన్న విషయమా? మరి కాదా? ఆపండి ఇద్దరు. ఏమిటి విషయం చెప్పండి. నేనంటే తనకి ఇష్టం లేదు డాడీ, పైగా నా మీద కోపం. నేను శత్రు అనే తరపున వాదిస్తున్నానని కక్ష కట్టాడు. వాట్ నాన్ సెన్స్ ఇష్క! నాకు అలాంటి ఉద్దేశం లేదని చెప్తున్నాను కదా. మాటలు చెప్తున్నారు కానీ చేతలేవి. ఇషిక, నువ్వు ఆగు. అసలేం జరిగింది కృష్ణ? ఇవాళ ఫస్ట్ నైట్ అరేంజ్ చేశారు. నేను డిస్టర్బ్డ్ గా ఉన్నాను,
సిద్ధంగా లేనని చెప్పినందుకు తను మీనింగ్లెస్ గా మాట్లాడుతోంది. కనీసం నా మానసిక పరిస్థితి ఏంటో కూడా తను గ్రహించట్లేదు. నా మాటల్ని పట్టించుకోవడం లేదు. తన మాటే నెగ్గాలి, తన పంతమే నెరవేరాలి. నేను మనిషిని అంకుల్, మిషన్ని కాను. చూడిషిక, వద్దు డాడీ, నాకు అర్థమైంది. ఇప్పుడు తను ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. నేను కూడా మిషన్ని కాదు, మనిషినే. నాకు ఆత్మాభిమానం ఉంది. ఇషిక, ఇషిక! కృష్ణ, నువ్వేనా? ఈ రోజు మధ్యాహ్నం 1:30కి రామాలయంలో శాలిని వినయల పెళ్లి డాడీ. ఈరోజు షాల్నీ పెళ్ళా. ఇందిరా మీద పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఓపెన్ అయింది. కోర్టులో కేసు నడుస్తుంది. ఇంత అర్ధాంతరంగా పెళ్ళంటే శత్రు, వాడి చెల్లెలు గౌతమి గుడికి బయలుదేరారంట.